సిద్దిపేటలో సబ్సిడీ యూరియా అక్రమ సరఫరాలపై కలెక్టర్ హేమావతి కఠిన చర్యలు తీసుకున్నారు. రైతుల ఆధార్ కార్డుల ఆధారంగా 6,420 యూరియా బస్తాలను నల్లబజారుకు తరలించిన వ్యాపారి సందీప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అక్రమాలకు సహకరించిన ఆంజనేయ, గణేష్, సాయి సేవ ఫర్టిలైజర్ లైసెన్స్లను వ్యవసాయ శాఖ డైరెక్టర్ రద్దు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన చేర్యాల మండల వ్యవసాయాధికారి భోగేశ్వర స్వామిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. సబ్సిడీ యూరియాను దుర్వినియోగం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో యూరియా అక్రమాలుగా పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుందండి. మనకి ఇటీవల చేర్యాల మండలంలో శ్రీ శివసాయి ఫర్టిలైజర్ సేల్ షాప్లో కొంత అక్రమాలకు పాల్పడినట్టుగా మన నోటీస్కి రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇమ్మీడియట్గా వాటిని ఎంక్వైరీ చేసినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్లో మనకి ఏం తెలిసిందంటే కనుక అతను ఈ పాస్ మిషన్ ద్వారా హోల్సేల్ డీలర్ నుంచి యూరియా తీసుకుని వాటిని కన్ఫర్మేషన్ చేయకుండా అక్రమంగా ఇతనే రైతుల పేర్లు ఇతనే ఆధారంగా తీసుకొని ఇతనే సేల్స్ చేసినట్టుగా చూపించి అక్రమాలతో పాల్పడినట్టు తెలిసింది. అంటే యూరియాని డైవర్ట్ చేయడం కోసం ఇతను ప్రయత్నం చేసి ఆ రకంగా అతను మిస్యూజ్ చేశాడు. కాబట్టి ఇతని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి పోలీస్ కేసు బుక్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ వారు కూడా అతను అరెస్ట్ చేశారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా అతని లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది యూరియా, ఎవరి నుంచి వచ్చిందంటే కనుక శ్రీ గణేష ట్రేడర్స్ సిద్దిపేట అర్బన్, శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్ సిద్దిపేట అర్బన్ నుంచి హోల్సేల్ డీలర్ నుంచి ఇతనికి యూరియా సప్లై చేయడం జరిగింది. ఈ సప్లై చేసిన యూరియాని మిస్యూజ్ అయింది కాబట్టి దీనిలో ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నట్లు తెలిసింది. కాబట్టి ఎవరైతే ఇంకా గణేష్, శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు వీళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో